ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం. ఐషియా చాప్టర్ 65 వర్స్ 24. I will answer them before they even call to me. While they are still talking about their needs, I will go ahead and answer their prayers. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. హల్లెలూయా. చూసారు కదండి దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజుది. మనము కొన్నిసార్లు అనుకుంటాం కదా, దేవుడు నా మాట వినట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు. ఎందుకంటే నా లైఫ్లో ఏ సిచ్యువేషన్స్, అంటే నేను ఫేస్ చేస్తున్న ఏ సిచ్యువేషన్ కూడా చేంజ్ లేదు, సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఇంకా తగ్గడం లేదు. మేబీ దేవుడు నా మాట వినట్లేదేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని. కానీ ఈరోజు మనకున్న డౌట్స్ అన్నిటికీ దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నారు. ఏంటంటే మనము వేడుకొనక మునిపే ఆయన ఉత్తరం ఇస్తున్నాడంట. అంటే మనం కంప్లీట్గా మన నీడ్స్ అన్నీ చెప్పక ముందుకే ఆయన విన్నాడంట మన ప్రేయర్. అంటే మనకి ఏది కావాలో ఆయనకి ముందే తెలుసు అంట. నువ్వు ఇది అడగబోతున్నావు అన్నది ఆయనకి ముందే తెలుసు అంట. నువ్వు అనుకోవచ్చు, వింటున్నాడు కదా సిస్టర్, మరి నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో చేంజెస్ రావట్లేదు, నా ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది, ప్రతి దానికి కూడా దేవుని సమయం అనేది ఉంటుందంట. అవునా? ఆ సమయంలో దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే మీకున్న ప్రతి ఒక్క సమస్యని ఆయన సాల్వ్ చేయబోతున్నాడంట. అది మనం ఊహించలేము కూడా. అంటే ఇలా కూడా సాల్వ్ అవుతుందా అని మనం అనుకుంటామంట. అలా అంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడంట. అవునా? డౌట్ పడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయనకి మొరపెట్టిన ఏ ఒక్కరి ప్రేయర్ కూడా ఆయన వినకుండా ఉండడంట. ప్రతి ఒక్కరి ప్రేయర్, నీ ప్రేయర్, నా ప్రేయర్, అవునా, నువ్వు అనుకోక ముందుకే ప్రతి ఒక్కటి కూడా ఆయన వింటాడంట. హన్నా ప్రేయర్కి ఎలా అయితే ఆన్సర్ ఇచ్చాడో అలా నీ ప్రేయర్కి ఈరోజు నువ్వు అడగక ముందుకే నీ నీడ్స్ అన్నీ కూడా, నువ్వు ఇది అయ్యా నా నీడ్ అని చెప్పక ముందుకే ఆయన మీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడంట. మీకున్న ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ ఇవ్వబోతున్నాడంట. అవునా? విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో చేసే గొప్ప కార్యాలు ఏంటో చూడండి. ఇంకెందరికో దేవుని గొప్పతనం ఏంటో మీరు చెప్పండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.